ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఫ్యాషనబుల్ అండ్ యూనిక్ స్టైల్ ఆఫ్ డ్రెస్ని చూడబోతున్నాం. సో ఇలాంటి డిజైనర్ డ్రెస్ మీరు కూడా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో ఈ బ్యూటిఫుల్ రఫెల్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికి కావాల్సిన ఫ్యాబ్రిక్ 6 మీటర్స్ లెనిన్ కాటన్ అండ్ కాటన్ లైనింగ్ 2.5 మీటర్స్. సో ఫస్ట్ మనము బాడీ పార్ట్ కటింగ్ చూద్దాము. దానికోసం ఇట్లా లైనింగ్ని తీసుకుని దాన్ని 4 ఫోల్డ్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అండ్ దీని విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ 5 ఇంచెస్ అండ్ అట్లనే హామోల్ కూడా 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ అండ్ లెంత్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బాడీ విడ్త్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28/4 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ సైజ్ వచ్చేసి 24 ఇంచెస్. సో 24/4 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇక్కడ డాట్స్ ఇస్తున్నాను అండ్ 2 ఇంచెస్ నేను మార్జిన్కి పెట్టుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో వేస్ట్ షేప్ కోసము మనం ఇక్కడ ఇలా 1 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకోవాలి. బేసిక్గా అయితే ఫ్రాక్ బాడీ పార్ట్ ఇలా కట్ చేసుకుంటాము, బట్ నేను ఇక్కడ షోల్డర్ లెస్ ఫ్రాక్కి డిజైన్ చేస్తున్నాను. అంటే షోల్డర్ లేకుండా, షోల్డర్ కావాలనుకుంటే మీరు యాస్టీస్ ఇలానే కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ పార్ట్ని రిమూవ్ చేస్తున్నాను. లేదు మాకు షోల్డర్ కావాలి అనుకుంటే మీరు యాస్టీస్ ఇలా కట్ చేయకుండా మీరు డైరెక్ట్గా ఫ్రాక్ని డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ అట్లనే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు లేయర్స్ కోసము మనము ఇట్లా స్మాల్ పీస్ని తీసుకోవాలి. దీని విడ్త్ అండ్ లెంత్ 10 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసుకుని దీనికి మిడిల్లో మనం మార్క్ చేసుకుని దీన్ని ఒక లీఫ్ షేప్లో మనము మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఒక 16 లేయర్స్ని ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇంకా డ్రెస్ మెజర్మెంట్ని బట్టి ఇంకా ఎక్కువ కావాలితే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడ 16 లేయర్స్ తీసుకుంటున్నాను. సో ఇలా బాడీ పార్ట్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాటమ్ కటింగ్ చూద్దాం. దీనికి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. దీన్ని మనము ఇలా డబుల్ ఫోల్డ్ చేసి దాన్ని క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్లో. సో వేస్ట్ సైజ్ వచ్చేసి 24 ఇంచెస్. సో 24/4 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో ఇలా మనము పైనుంచి ఈక్వల్గా మార్క్ చేసుకుని 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ లెంత్ చూద్దాం. బాటమ్ లెంత్ యాక్చువల్గా 29 ఇంచెస్. అది మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టుకుంటాము. ఇది లైనింగ్ కనుక 1 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. అంటే 28 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి.
సేమ్ అట్లానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. సో లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి 29 ఇంచెస్. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ లేయర్స్ కటింగ్ చూద్దాం. సో ఈ లేయర్కి నేను 22 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి అందులో హాఫ్ తీసుకోవాలి, అంటే 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకుని ఇట్లా 5.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఒక లీఫ్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇలా మిడిల్ నుంచి డ్రా చేసుకుంటే మనకి లీఫ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా మనం 16 లేయర్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకా స్మాల్ లేయర్స్ యాడ్ చేయడం కోసము నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేసుకుని స్మాల్ లేయర్స్ని కట్ చేసుకుంటున్నాను. కటింగ్స్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ మిగిలిపోతుంది. సో ఇలాంటి పీసెస్ని మనము స్మాల్ లేయర్స్ లాగా కట్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా మనము 16 లేయర్స్ కట్ చేసుకోవాలి. సో కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. సో ఇలా మనము ఈ లేయర్స్ అన్నింటినీ ఇట్లా పీకో చేసుకోవాలి. పీకో చాలా నీట్గా చేసుకోవాలి. అది పీకో నీట్గా చేసుకుంటేనే మనకి డ్రెస్ అనేది నీట్గా వస్తుంది. నేను ఇక్కడ నార్మల్ పీకో చేస్తున్నాను, అంటే వైర్ యూజ్ చేయకుండా నార్మల్ పీకో చేస్తున్నాను. ఇంకా డ్రెస్ నీట్గా రావాలి అంటే డబుల్ పీకో కూడా చేసుకోవచ్చు. దీని ఎడ్జెస్ కూడా మనము థ్రెడ్ లేకుండా నీట్గా పీకో చేసుకోవాలి. సో ఇలా అన్ని లేయర్స్ని పీకో చేసుకోవాలి. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ తీసుకుని దీన్ని 2 పార్ట్స్గా ఇలా డివైడ్ చేసుకోవాలి. అంటే మిడిల్కి కట్ చేసి ఫోల్డింగ్ దగ్గర దీన్ని డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ లేయర్స్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే అటాచ్ చేస్తున్నాము. సో మీ దగ్గర కనుక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్కి కూడా ఈ లేయర్స్ని ఇవ్వచ్చు. బట్ నేను ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్కే లేయర్స్ని జాయిన్ చేస్తున్నాను. ఇలా లేయర్ని తీసుకుని దాన్ని 1 ఇంచ్ వదిలేసేయాలి. అంటే మెయిన్ క్లాత్ కంటే 1 ఇంచ్ మనము కిందికి పెట్టుకుంటున్నాము. సో ఇలా 1 ఇంచ్ లీవ్ చేయాలి. అండ్ అట్లనే ఇట్లా స్మాల్ లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, అలా స్మాల్ లేయర్స్ని ఈ విధంగా రైట్ సైడ్ వచ్చేలాగా మనము ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. సో దీని సైజ్ చూసుకొని మనము ఈ లేయర్స్ని అడ్జస్ట్ చేసుకుని అటాచ్ చేసుకోవాలి.
ఇలా 1 ఇంచ్ డిఫరెన్స్లో మనము లేయర్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఈ లేయర్స్ డిస్టెన్స్ ఇట్లా 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఇలా అన్ని లేయర్స్ని అరేంజ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను స్టిచెస్ చూపిస్తున్నాను. ఇట్లా మనము 1 ఇంచ్ వదిలేసేయాలి, ఇది మార్జిన్కి పోతుంది. సో ఇలా 1 ఇంచ్ వదిలేసి మనము మిగతా లేయర్ని అరేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని 1 ఇంచ్ వదిలేసాము అండ్ లేయర్ని 2 ఇంచెస్ వదిలేయాలి. అంటే 2 ఇంచెస్ తర్వాత మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అండ్ పైనుంచి కూడా మనము లెంత్ చూసుకొని ఈ లేయర్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం స్టిచ్ అనేది మనము లేయర్ ఎడ్జ్కి స్టార్ట్ చేయకూడదు, 1 ఇంచ్ లీవ్ చేసి మనం స్టార్ట్ చేయాలి. సో ఇలా అన్ని లేయర్స్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం. సో ఇలా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. సో ఈ లైనింగ్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి ఇట్లా 4 ఇంచ్ లెంత్లో మనము డాట్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు దీనికి బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు బాడీ పార్ట్కి కట్ చేసుకున్న లేయర్స్ని తీసుకొని ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో వీటికి కూడా ఇలా పైన 1 ఇంచ్ వదిలేసి జాయిన్ చేసుకోవాలి. ఈ లేయర్స్ని మనం ఓన్లీ బాడీ పార్ట్కి జాయిన్ చేయట్లేదు, ఇది బాడీ అండ్ బాటమ్ పార్ట్కి అటాచ్ అయి వస్తుంది. యాక్చువల్ బాడీ విడ్త్ వచ్చేసి 28 ఇంచెస్. సో 28/2 చేసుకోవాలి. 14 ఇంచెస్ వరకు మనం ఈ లేయర్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇట్లా 1 ఇంచ్ డిస్టెన్స్లో మనం మార్క్ చేసుకుని ఈ లేయర్స్ని అటాచ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ లేయర్స్ కూడా అటాచ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ లేయర్స్ పెట్టుకోవచ్చు, లేక ఇంకా తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా 1 ఇంచ్ మనం లీవ్ చేసి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి.
సో ఇలా అన్ని లేయర్స్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని జాయిన్ చేసుకోవాలి. సో జాయిన్ చేసుకునే ముందు దీనికి నేను బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను. సో దీనికోసం ఇలాగా 2 స్టిచెస్ వేసుకోవాలి. ఎందుకంటే ఎలాస్టిక్ ఇక్కడ నేను 2 లైన్స్ ఇస్తున్నాను. సో దీనికి మీరు ఇలా డెలికేట్ ఎలాస్టిక్ అయినా ఇచ్చుకోవచ్చు, లేకుంటే స్ట్రాంగ్ ఎలాస్టిక్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీని యాక్చువల్ సైజ్ చెప్పాను కదా 14 ఇంచెస్. సో దానికి 4 ఇంచెస్ మైనస్ చేసి 10 ఇంచ్లో ఎలాస్టిక్ తీసుకోవాలి. ఈ ఎలాస్టిక్ ఎందుకు వేస్తున్నాను అంటే మనకి షోల్డర్ లెస్ కనుక, ఇది షోల్డర్ ఉండదు కనుక మనకి గ్రిప్పింగ్ అనేది ఉండాలని నేను ఇలా ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. సో ఓన్లీ మనం రైట్ సైడే దీన్ని ఫుల్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి జిప్ వస్తుంది. సో ఈ జాయింట్ కూడా మనం ఇక్కడ వరకే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనము లైనింగ్ని సెపరేట్గా జాయిన్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ వరకే మనం జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జిప్ వస్తుంది. సో జిప్ని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి స్టిచ్ కానీ ఏమీ కనిపించదు. జిప్ మనకి ఇన్విజిబుల్ ఉంటుంది టోటల్గా. షోల్డర్ లెస్ లేయర్డ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. సో ఇది బేసిక్గా అయితే లేయర్డ్ ఫ్రాక్ స్టిచ్చింగ్. సో దీనికి నేను వేస్ట్ బెల్ట్ లాగా నేను ఇక్కడ రూప్ లాగా తయారు చేసి ఇస్తున్నాను.
సో ఈ ఫ్రాక్కి ఇలా మనము వేస్ట్ బెల్ట్ అన్న తయారు చేసుకోవచ్చు, లేకుంటే మనము బయట లెదర్ బెల్ట్స్ అయినా కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం దీనికి వేరే బెల్ట్ యూజ్ చేసినట్లయితే అది చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది, టోటల్గా స్టైలిష్ లుక్ వస్తుంది. సో ఈ డ్రెస్ని మనము ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొందరు ఇట్లా షోల్డర్ లెస్ అంటే కంఫర్ట్గా ఫీల్ అవ్వకపోవచ్చు. సో అందుకోసం నేను ఇక్కడ ఇట్లా షోల్డర్ దగ్గర రఫెల్స్ ఇస్తున్నాను. సో దానికోసం ఇక్కడ మనము క్రాస్ పీస్ని తీసుకోవాలి. సో ఇది 4.5 ఇంచెస్ అండ్ ఇంకొక లేయర్ వచ్చేసి 3.5 ఇంచెస్లో మనం తీసుకోవాలి. సో ఇలా మనము 2 లేయర్స్ని కట్ చేసుకోవాలి. దీని ఎడ్జెస్ని పీకో చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి మనము ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా 1.5 ఇంచ్ దగ్గర మనము ఎలాస్టిక్ అనేది యాడ్ చేయాలి. ఒకవేళ ఎలాస్టిక్ ఇలా స్ట్రెచ్ అయిపోతుంది అనుకుంటే కనుక మీరు ఎలాస్టిక్ బదులు స్ట్రైట్ పీస్ని తీసుకుని దానికి ఇలా స్మాల్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. సో ఇలా ఎలాస్టిక్ని పుల్ చేస్తూ మనము స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఇంకొక లేయర్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అది కూడా స్మాల్ డిస్టెన్స్లో మనం స్టిచ్ చేసుకోవాలి. సో దీని లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. యాక్చువల్గా షోల్డర్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా. సో 4 to 5 ఇంచెస్ డిస్టెన్స్లో మనం అడ్జస్ట్ చేసుకుని దీన్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇలా మనము నెక్కి మిడిల్లో మార్క్ చేసుకుని బోత్ ద సైడ్స్ 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో మనము ఈ రఫెల్ని జాయిన్ చేసుకోవాలి. సో అట్లానే బ్యాక్ సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకుని మనము ఈ నెక్ లెంత్ని బట్టి మనము ఈ రఫెల్స్ని జాయిన్ చేసుకోవాలి. సో పెద్ద ఏజ్ వాళ్ళు స్టిచ్ చేసుకున్నట్లయితే ఈ ఎలాస్టిక్ ప్లేస్లో స్ట్రైట్ పీస్ క్లాతే యూజ్ చేస్తే బెటర్, ఎందుకంటే ఎలాస్టిక్ స్ట్రెచ్ అవుతుంది కనుక. సో స్ట్రైట్ పీసే బెటర్.
ఈ షోల్డర్ పార్ట్ని మనం జాయిన్ చేసుకోవాలి అనుకుంటే బాడీ పార్ట్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడే మనం దీన్ని జాయిన్ చేసుకోవాలి. బట్ నేను ఇక్కడ 2-in-1 ఫ్రాక్ లాగా నేను దీన్ని స్టిచ్ చేశాను షోల్డర్లెస్లా. సో అందుకే నేను దీన్ని జాయిన్ చేయలేదు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు లెంతీ అయినా పర్లేదు కొంచెం క్లియర్గా పెట్టమని. సో అందుకే ఈ వీడియోని నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టోటల్గా డ్రెస్ రెడీ అయిపోయింది. ఇలాంటి డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, బట్ అవి వేసుకుంటే కనుక అదొక డిఫరెంట్ లుక్ వస్తుంది. ఈ డ్రెస్ని నేను 8 to 10 years బేబీ గర్ల్కి డిజైన్ చేశాను. ఇదే డ్రెస్ మనము లాంగ్ ఫ్రాక్ కనుక టీనేజ్ గర్ల్స్కి కనుక డిజైన్ చేసుకుంటే మినిమం 10 meters అవసరం అవుతుంది. ఈ ఫ్రాక్ని మనము ఇట్లా 4 waysలో మనము దీన్ని డ్రెస్అప్ అవ్వచ్చు. అంటే మనం దీన్ని 4 waysలో మనము యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక ఐడియా కోసం నేను ఇలా స్టిచ్ చేశాను. సో టోటల్గా డ్రెస్ వేసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ ఈ డ్రెస్కి మీరు ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలాంటి డ్రెస్సెస్ని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిజైన్ చేసే డ్రెస్సెస్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, ఇవి టీనేజర్స్కి అండ్ కొంచెం పెద్దవాళ్ళకి కూడా డిజైన్స్ బాగుంటాయి. సో మీ మెజర్మెంట్స్తో మీరు ఇలాంటి డిజైన్స్ ట్రై చేయొచ్చు. ఈ వీడియోస్తో మీకు ఒక ఐడియా వస్తుంది, మీ మెజర్మెంట్స్తో మీరు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ రఫెల్ డ్రెస్. సో ఇలాంటి డ్రెస్సెస్ని ఇంకా మీరు డిజైన్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా కమెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.